Welcome to Rocky News. Please like, share, subscribe our Rocky News channel. అక్క ఒక నిమిషం ఉండక ఆయనకి వికలాంగుడు ఉండనా ఇట్లా చూడి పక్కన కనపడాల ఆయన ముందుకు రమ్మ అన్న పెద్ద ముందుకు రా కొద్దిగా కట్టి కనబడే కట్టెలు ముందుకు రా ఏం కదరా నిదానంగా రా కొంచెం ఇట్లా కనపడలే పోస్ట్ కనపడలే పోయి పాలు పోయి వికలాంగుల ఐక్యత వర్తిల్లాలి లెక్క మాట్లాడమా మిత్రులకు అందరికీ వందనాలు అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నారా చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కుటుంబంలో వికలాంగులు 6,000 పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులందరికీ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిమాణము. ఎందుకంటే వికలాంగులకు ఈ 6,000 పెంచిన పెన్షన్ ముఖ్య పోరాట శక్తి ఎవరైనా ఉందంటే అది మందకృష్ణ పోరాటం వల్ల ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ అందుకుంటున్నాము. ఎన్నో పోరాటాలు 2,000 రూపాయల నుంచి 6,000 నుంచి ఎన్నో పోరాటాలు గతంలో కానీ అమరావతిలో పోరాటాలు చేసినాము. జిల్లాల వారీగా పోరాటం చేసి రాష్ట్ర వారీగా మేము ఎన్నో ధర్నాలు చేసి ఈరోజు ఎలక్షన్ కంటే ముందు మానసి మందకృష్ణ మాదిక్ గారు నారా చంద్రబాబు గారికి సంప్రదం తెలిపి మీరు అధికారంలో వచ్చిన వెంటనే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్తో మొత్తం 24 డిమాండ్లతో మేము మానసి మందకృష్ణ వెళ్ళడం జరిగింది. ఆ డిమాండ్లను సానుకూలంగా స్పందించి ఈరోజు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం చాలా శుభ పరిమాణము. మేము అతనికి ఎంతో చంద్రబాబు నాయుడు గారు చాలా రుణపడి ఉంటాము. కేంద్రంలో మోడీకి అయితేనేమి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఇక్కడ లోకల్గా న్యూవర్కల్గా జయరాముడు అన్న గారికి మేము ఎంతో కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఎన్నో పథకాలు ఈరోజు సూపర్ 6 పథకాలు తెచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు దక్కింది. ఈరోజు బస్సు ప్రయాణం అయితేనేమి, పెన్షన్ 3,000 నుంచి 4,000 పెన్షన్ అయితేమి, ఇలా ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత, అమ్మఒడి పథకం ఎన్నో ఉపాధి పథకాలు ఎన్నో తెచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వం దక్కింది. కాబట్టి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఇంకా ముందులో ఇంకా సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ఖచ్చితంగా అంతకంటే ముఖ్యమైన విషయం వర్గీకరణ విషయంలో మాకు
బీసీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా మీకు వర్గీకరణ చేస్తారని ఉన్నప్పుడు మేము మాదిగలకు అందరికంటే ముందుగా మేమే సంతోషపడి